డెంగీ జ్వరం అనేది దోమల వల్ల వస్తుంది. దోమ కుట్టితే కన్నా ఎడిస్ ఈజిప్టికస్ అనే దోమ ఉంటుంది. ఆ దోమ కుట్టిన దాని వల్ల వస్తుంది డెంగీ జ్వరం. ఈ డెంగీ జ్వరం అనేది మామూలుగా చాలా అంటే ఈ సీజనల్ డిసీజ్, ఈ వర్షాకాలం మొదలైనప్పుడు ఈ దోమల వృద్ధి ఎక్కువైనప్పుడు ఈ ప్రబలే అవకాశం ఉంది డెంగీ జ్వరం. అయితే దీని గురించి కంగారు పడనక్కర్లేదు, కానీ జాగ్రత్త మాత్రం చాలా ముఖ్యం. మామూలుగా డెంగీ జ్వరం అనేది డెంగీ జ్వరంలో 3 స్టేజ్ల్లో ఉంటుంది అన్నమాట. ఫెబ్రవరి స్టేజ్ అంటే ఫీవర్, జ్వరం వచ్చే స్టేజ్ ఒకటి, క్రిటికల్ ఫేజ్ అని ఒకటి, రికవరీ ఫేజ్ అని ఒకటి ఉంటుంది. జ్వరం వచ్చే స్టేజ్ వచ్చి 2 రోజుల నుంచి 5 రోజుల వరకు జ్వరం ఉంటుంది. సో ఇప్పుడు మామూలు వైరల్ జ్వరం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అప్పుడు మనం ప్లేట్లెట్ కణాల పరీక్ష చేసినా కూడా నార్మల్గానే ఉంటాయి అన్నమాట అప్పుడు. కానీ మళ్ళీ తర్వాత జ్వరం నిలిచిపోయిన తర్వాత బిడ్డకు ఎప్పుడైతే నీరసం అట్లా టైంలో వచ్చిందంటే అది డెంగీ జ్వరంగా భావించి మనము పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గడం అవుతుంది. సో దాన్ని క్రిటికల్ ఫేజ్ అంటారు. ఆ క్రిటికల్ ఫేజ్లో మనం బిడ్డకి ఎంత ఎక్కువగా మనం ద్రవ రూపంలో ఎక్కువగా మేము ఇచ్చినామంటే ఆ క్రిటికల్ ఫేజ్ ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా ఇది అయిపోతుంది. అంటే మొదట ఏ జ్వరాలైనా కానీ, ఏ వైరల్ జ్వరాలైనా కానీ ప్రతి ఒక్క వైరల్ జ్వరము డెంగీ ఉండొచ్చిన ఉద్దేశంతో అనుకొని వాళ్ళకు మొదటి జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నీరు ఎక్కువగా ఇవ్వడము, ఓఆర్ఎస్ ఇవ్వడము, టెంకాయ నీళ్ళు ఇవ్వడము, మజ్జిగ ద్రవ పదార్థాలు లిక్విడ్స్ ఎక్కువ ఇస్తుంటే కనుక మన క్రిటికల్ ఫేజ్ సునాయాసంగా ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా వెళ్ళిపోతుంది. సో 100కి 100 డెంగీ కేసులో 100కి 80% ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా చేసుకోవచ్చు. ఒక 10-20% వరకు కొంచెం అబ్జర్వేషన్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. బిడ్డ నోటి ద్వారా ఏమైనా తీసుకోకుండా ఉన్నప్పుడు, ప్లేట్లెట్ కణాలు తగ్గిపోతున్నప్పుడు, బిడ్డ ఏం నోటి ద్వారా తీసుకున్నప్పుడు అట్లాంటి కేసులు మాత్రమే మనము హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని వైద్యం ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత బిడ్డ కాంప్లికేషన్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఒళ్ళపైన దద్దులు రావడము, వాంతిలో రక్తం రావడము, మోషన్లో బ్లడ్ పోవడము, మొహం ఊదు రావడం, పట్టుపురం రావడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా వైద్యము చేసుకుంటే సరిపోతుంది. అదే ఇప్పుడు ఏమంటే ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు ప్రతి ఒక్క జ్వరము ఇది డెంగీ ఉండొచ్చు అని ఊహించుకొని దానికి తగ్గట్టుగా నోటి ద్వారా లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటా అంటే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ రావు, దానికి ఎంత కంగారు పడిన పని కూడా లేదు. అంటే మామూలుగా ఇంటి దగ్గరనే వైద్యం చేసుకోవచ్చు. కాబట్టి ఓఆర్ఎస్ అనే ద్రవము మనము మోషన్స్కి మాత్రమే కాదు, అన్ని జ్వరాలు కూడా ఓఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓఆర్ఎస్ మన బాడీలో సరైన నీటి శాతం ఉన్నప్పుడు ఈ మనం వేసే జ్వరానికి ఉపయోగపడే పారాసిటమాల్ కూడా బాగా పనిచేస్తుంది, మొదలు పెడుతుంది. కాబట్టి డెంగీ జ్వరానికి సపరేట్గా మందులు అంటే ఏం లేవు. ప్లేట్లెట్స్ తగ్గిపోతే ప్లేట్లెట్ పెరిగేదానికి మందులు అట్లాంటివన్నీ అపోహలు అవి. ప్లేట్లెట్స్ పెరిగేదానికి మందులు ఏం లేవు. ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయని చెప్పేసి ప్లేట్లెట్ ఎక్కించడం కూడా వైద్యం కాదు డెంగీ జ్వరంలో. డెంగీ జ్వరంలో వైద్యం ఏమంటే సరైన మోతాదులో ద్రవాలను లోపల పంపించడం. నోటి ద్వారా తీసుకుంటే ఓఆర్ఎస్ చెప్పాను కదా, ఓఆర్ఎస్, టెంకాయ నీళ్ళు, మజ్జిగ అట్లాంటివన్నీ తీసుకుని పెట్టడం. లేదు నోటి ద్వారా తీసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే అడ్మిట్ చేసుకొని సరైన రూపంలో ద్రవం పంపిస్తారు. అది కూడా 2 రోజుల కన్నా ఎక్కువ వైద్యం అవసరం ఉండదు. మళ్ళీ తర్వాత రికవరీ ఫేజ్ అంటారు. ఇది క్రిటికల్ ఫేజ్ 2 రోజులు ఉంటుంది. జ్వరం వచ్చే ఫేజ్ చెప్పాను కదా, 2 రోజుల నుంచి 5 రోజుల వరకు జ్వరం ఉంటుంది. క్రిటికల్ ఫేజ్ అంటారు, అది 48 గంటలు ఉంటుంది. తర్వాత రికవరీ ఫేజ్ అది కూడా 48 గంటలు ఉంటుంది. సో ఏదైనా కానీ 10 రోజుల లోపలే తెలిసిపోతుంది ఆ డెంగీ జ్వరం. అది కంటిన్యూగా అయితే ఉండదు అనమాట. ఇప్పుడు రికవరీ ఫేజ్ కూడా ఇంపార్టెంట్. రికవరీ ఫేజ్ అనేది వచ్చేసిందండి, ఇది కాదు. ఇప్పుడు మనం సెలైన్ అన్ని పెట్టింటాం క్రిటికల్ ఫేజ్లో. రికవరీ ఫేజ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే రక్తంలోంచి నీరు లీక్ అయిపోతా ఉంటుంది, ఎంత మేరకు లీక్ అయిపోతుందో అంత మేరకు మనం సెలైన్ ద్వారంలో మనం ద్రవ పదార్థం తీసుకున్నప్పుడు బ్లడ్లో వాల్యూమ్ అనేది మెయింటైన్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే వాల్యూమ్ అనేది తగ్గిపోతుందో అప్పుడు బిడ్డ రక్తం చిక్కబడుతుంది. రక్తం చిక్కబడినప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోయి బిడ్డ నీరసం రావడము, బ్లడ్ బీపీ తగ్గిపోవడము, అలా డెంగీ రిలేటెడ్గా కాంప్లికేషన్స్ మొదలవడము ఇవన్నీ అవుతుంటాయి. సో ఇవన్నీ ఎంత మేరకు లీక్ అవుతుందో అంత మేరకు బ్లడ్ నీటిని అంటే సెలైన్ రూపంలో ఎక్కిస్తుంటాము. రికవర్ ఫేజ్ లీక్ అయిపోయిన నీరు మళ్ళీ రక్తనాళాల్లోకి చేరుతుంది అనమాట. అప్పుడు కూడా కొంచెం కాంప్లికేషన్, ఎందుకు ఆయాసం ఎక్కువ అయిపోవడం, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వడం అట్లాంటివి జరుగుతాయి. సో అట్లాంటి కాంప్లికేషన్ రికవరీ ఫేజ్ వస్తాయి. కాబట్టి రికవరీ ఫేజ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే
క్రిటికల్ ఫేజ్ 48 గంటలు, రికవరీ ఫేజ్ 48 గంటలు. టోటల్ ఈ 4 రోజులు జ్వరం నిలిచిపోయినాక నెక్స్ట్ వచ్చే 4 రోజులు కొంచెం మనం జాగ్రత్తలు పాటిస్తే, అంటే బిడ్డకు ఎక్కువ నీరసం ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడము, బిడ్డ ఏమన్నా వాంతుల్లో బ్లడ్ పడడము, మోషన్లో బ్లడ్ కళ్ళు ఒళ్ళిపైన దద్దులు రావడం, నీరసం ఎక్కువగా ఉండడం, అట్లాంటి ఏ లక్షణాలు కనిపించినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే కాంప్లికేషన్స్ పోయే అవసరం లేకుండా చేసుకోవచ్చు అనమాట. ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయని చెప్పేసి కంగారు పడనక్కర్లేదు. ప్లేట్లెట్స్ ఎక్కించడం వైద్యం కూడా కాదు. బిడ్డ నీరసం లేకుండా చూసుకుంటే ప్లేట్లెట్స్ కొంచెం తగ్గుతున్నా కానీ ఏం కంగారు పడిన పని అయితే ఏం లేదు. అయితే మానిటరింగ్ అనేది ఉండాలి. ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటా అని ఏ విధంగా అంటే మనం దాంట్లో ప్రకారము ఒక ప్లేట్లెట్ ఒకటే కాదు మన టెస్ట్ రక్త పరీక్ష చూసేది. ఒకటి ఏమంటే టోటల్ కౌంట్ అంటారు, టోటల్ కౌంట్ ఒకటి, హిమటోక్రిట్ అంటారు. అంటే రక్తం చిక్కబడుతుందా, రక్తం చిక్కబడుతుంటే ద్రవ పదార్థాలు ఎక్కువ వల్ల నోటి ద్వారా తీసుకుని నోటి ద్వారా లేదంటే సెలైన్ ద్వారా. రక్తం పలసగా అంటే ఉండేదాకా ఎక్కువ పలసగా ఉందంటే ద్రవ పదార్థాలు తగ్గించాల్సి వస్తుంది. అట్లా రెండు బ్యాలెన్స్గా చూసుకుంటూ మనం వైద్యం ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఎలాంటి ఇంజెక్షన్స్ అక్కర్లేదు, ఎలాంటి ప్లేట్లెట్ కణాలు ఎక్కించడం అవసరం లేదు. మన జాగ్రత్తలు చూసుకోవాలి. ఇవి కాకుండా అసలు డెంగీ జ్వరమే రాకుండా మనం కొన్ని నివారణోపాయాలు మనం చూసుకోవాలి. ఏమంటే చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం. ముఖ్యంగా ఏమంటే ఈ డెంగీ జ్వరం అనేది పగటిపూట దోమ వల్ల వస్తుంది. పగటిపూట దోమ కుట్టినప్పుడు వస్తుంది. అదే రాత్రిపూట దోమ కుట్టితే వచ్చేది మలేరియా, పగటిపూట దోమ కుట్టితే వచ్చేది డెంగీ జ్వరం. కాబట్టి మనం మామూలుగా దోమలు రాకుండా రాత్రిపూటే మనం జాగ్రత్తలు తీసుకుంటాం, పగటిపూట వదిలేస్తాం. కాబట్టి డెంగీ జ్వరాలు ఎక్కువనే, మలేరియా తగ్గడం కారణం అదే అనమాట. కాబట్టి పగటిపూట కూడా దోమ కుట్టకుండా ఈ సీజన్లో ముఖ్యంగా చిన్నపిల్లలకు పూర్తిగా ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు ఇట్లా వేసేయడము, కాలు ఫుల్ ప్యాంట్ టైప్లో వేసేయడము, అట్లా వేసుకుని